capsule that the crew. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, నిజంగా చెప్పాలంటే ప్రతి భారతీయుడు ఒక ప్రౌడ్ మూమెంట్గా ఫీల్ అయ్యే విజువల్ ఇప్పుడు మనం చూసాం సాక్షి స్క్రీన్ పైన. అండ్ ఆల్రెడీ మరికొద్దిసేపట్లో ఐఎస్ఎస్తో అనుసంధానం కాబోతోంది ఫాల్కన్ 9 రాకెట్ అనేది. మీ దగ్గర అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏముంది? భారత అంతరిక్ష చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖిస్తున్నారు శుభాంశు శుక్లా. సరిగ్గా 40 సంవత్సరాల క్రితం రాకేష్ శర్మ భారత్ నుంచి ఆయన అంతరిక్ష యాత్ర చేశారు. సో రెండో భారతీయుడిగా శుభాంశు శుక్లా శుభారంభం చేశారు. సో ఆయన ప్రయాణిస్తున్నటువంటి ఫాల్కన్ 9 రాకెట్ చాలా విజయవంతంగా రోదసిలోకి దూసుకుపోతుంది. సరిగ్గా 12 గంటల 1 నిమిషానికి ఫ్లోరిడాలో ఉన్నటువంటి నాసా కెనడీ స్పేస్ సెంటర్ నుంచి ఈ రాకెట్ ను లాంచ్ చేశారు. సో ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ అన్ని కూడా చాలా నార్మల్ గా ముందుకు వెళ్తుంది. చాలా విజయవంతంగా రోదసిలోకి ఫాల్కన్ 9 డ్రాగన్ రాకెట్ దూసుకెళ్తుంది. సో మరికొద్ది సేపట్లోనే అది భూ కక్షలోకి ప్రవేశించబోతుంది. సో లో ఎర్త్ ఆర్బిట్ లోకి ప్రవేశిస్తుంది. సో లో ఎర్త్ ఆర్బిట్ లోకి ప్రవేశించిన తర్వాత రేపు సాయంత్రం దాదాపు 4:30 సమయంలో అంతర్జాతీయ పరిశోధన కేంద్రం ఏదైతుందో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అది చేరుకుంటుంది. సో రేపు సాయంత్రం 4 గంటలకు అందులోకి వీరంతా కూడా ప్రవేశించబోతున్నారు. శుభాంశు శుక్లాతో పాటు మరొక 3 ఆస్ట్రోనాట్స్ కూడా అందులో ఉన్నారు. ఈ మొత్తం మిషన్ కు కమాండర్ గా పెగ్గీ విస్టన్ నాయకత్వం వహిస్తున్నారు. చాలా సీనియర్ మిషన్ పైలట్ ఆమె. అనేక సందర్భాల్లో అంతరిక్ష యాత్ర చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి మహిళ. సో ఆమె నాయకత్వంలో ఈ రోదసి యాత్ర జరుగుతోంది. శుభాంశు శుక్లా ఆయన ఇందులో మిషన్ పైలట్ గా ఉన్నారు. దాదాపు 2 వారాల పాటు వీరంతా ఈ స్పేస్ స్టేషన్ లో గడపబోతున్నారు. స్పేస్ స్టేషన్ లో దాదాపు 60 నుంచి 70 వరకు అంతరిక్షంలో పరిశోధనలు చేయబోతున్నారు. సో అనేక దేశాలకు సంబంధించినటువంటి ప్రయోగాలన్నింటినీ కూడా ఇందులో చేయబోతున్నారు. సో వాణిజ్య అవసరాలకు అంతరిక్షాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు ఈ అంశం పైన పరిశోధనలు జరగబోతున్నాయి. భారత్ నుంచి దాదాపు 7 మాడ్యూల్స్ ను ఇందులో వీటిని పరీక్షించబోతున్నారు. శుభాంశు శుక్లతో పాటు మిగిలినటువంటి టీం మెంబర్స్ అంతా కూడా మొత్తం 2 వారాల పాటు ఈ అంతర్జాతీయ స్పేస్ సెంటర్ లో వీరందరూ కూడా అనేక పరిశోధనలు నిర్వహించబోతున్నారు. మానవాళి మెరుగైనటువంటి జీవనం కోసం ఇంకా స్పేస్ ను ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు దీనికి సంబంధించినటువంటి అంశాలపైన ఈ మొత్తం రీసెర్చ్ జరగబోతుంది. సో మొత్తానికైతే ఇప్పటి వరకు 12:01 ప్రారంభమైనటువంటి ఈ రోదస్ యాత్ర చాలా విజయవంతంగా ముందుకు దూసుకెళ్తోంది. దీన్ని తీసుకెళ్లినటువంటి స్పేస్ ఎక్స్ డ్రాగన్ రాకెట్ మొదటి స్టేజ్ తిరిగి మళ్ళీ భూమికి చేరుకుంది. సో అది మళ్ళీ రీయూజబుల్ గా కూడా మరోసారి కూడా ఉపయోగించేటువంటి అవకాశం ఉంటుంది. సో అలాంటి మోడల్ ను స్పేస్ ఎక్స్ తయారు చేసింది. స్పేస్ ఎక్స్ కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ మనకు తెలుసు. సో ఈ కంపెనీ తయారు చేసినటువంటి డ్రాగన్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారానే ఈ మొత్తం ఈ మాడ్యూల్ ను లాంచ్ చేశారు. సో యాక్సియం 9 అనేటువంటి ఈ మాడ్యూల్ ఈరోజు రోదసిలోకి చాలా విజయవంతంగా దూసుకెళ్తుంది. ఒక్కసారిగా ఈ భూకక్షలోకి ప్రవేశించిన తర్వాత భూమి చుట్టూ పరిభ్రమిస్తుంది. సో భూమి చుట్టూ పరిభ్రమించిన తర్వాత ఒక నిర్ణీత వేగానికి వచ్చిన తర్వాత దాన్ని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు డాకింగ్ చేసేటువంటి ప్రక్రియ అంటే అనుసంధానం చేస్తారు. సో దాన్ని టచ్ అయిన తర్వాత అందులో ఉన్నటువంటి ఈ 4 ఆస్ట్రోనాట్స్ లోపలికి వెళ్లి వారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అంతా కూడా అర్థం చేసుకుని పరిశోధనలు ప్రారంభించబోతున్నారు. సో మొత్తానికి ఇది భారత అంతరిక్ష చరిత్రలో ఇదొక సువర్ణ అధ్యాయంగా మనం చెప్పాలి. దాదాపు 40 సంవత్సరాల సమయం పట్టింది రెండో భారతీయుడు అంతరిక్ష యాత్ర చేసేందుకు. సో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో భారత్ గగన్ యాన్ మిషన్ ను ప్రారంభించబోతుంది. సో గగన్ యాన్ మిషన్ లో కూడా ఇప్పుడు బయలుదేరినటువంటి శుభాంశు శుక్లా ఉండబోతున్నారు. సో దీనికి ప్రిపేర్డ్నెస్ గానే భారత్ ఆయన్ను ముందుగా అంతరిక్ష యాత్ర కోసం పంపింది. సో ఆయన
అంతరిక్ష యాత్ర ఎలా ఉంటుంది, అంతరిక్ష యాత్రలో ఉండేటువంటి సవాళ్ళు ఏంటి, అందులో ఎలా వ్యవహరించాలో దీనికి సంబంధించినటువంటి పూర్తి ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఆయన తెలుసుకోబోతున్నారు. సో ఈ 2 వారాల పాటు ఆయన అక్కడ పరిశోధనలు జరుపుతారు. సో ఇక్కడ అలాగే స్పేస్ స్టేషన్ నుంచి నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతోనూ, అలాగే ఆయన చదువుకున్నటువంటి లక్నోలో ఉన్నటువంటి ఆయన స్కూల్ కు సంబంధించినటువంటి విద్యార్థులతో ఆయన స్పేస్ స్టేషన్ నుంచి నేరుగా మాట్లాడబోతున్నారు. సో ఇదంతా కూడా రాబోయేటువంటి రోజుల్లో మనం చూడబోతున్నాం. డెఫినెట్ గా ఈ రోజు చేసినటువంటి ప్రారంభమైనటువంటి రోదస్ యాత్ర రాబోయేటువంటి రోజుల్లో భారత అంతరిక్ష పరిశోధనలో, భారత అంతరిక్ష అధ్యయనంలో ఒక కొత్త మైలురాయిగా లిఖించేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. ఎందుకంటే రైట్ వెంకటేష్, అంటే యాక్సియం 4 అనే ఒక మిషన్ కి ఒక పైలట్ గా వ్యవహరించడం అనేది ఇట్స్ నాట్ ఏ జోక్, ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ అని చెప్పాలి శుభాంశు శుక్లాది. ఈ ఇన్స్పైరింగ్ స్టోరీని ఒక మోటివేషన్ గాను, ఒక ఇన్స్పైరింగ్ స్టోరీగా తీసుకుని చాలా మంది ముందుకొచ్చే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆల్రెడీ మనం విజువల్ చూసాం, వారి తల్లిదండ్రులు కూడా కొంచెం భావోద్వేగానికి లోనయ్యారు. ఇక ఎలాంటి రియాక్షన్స్ వస్తున్నాయి ఇటు మన దేశం నుంచి కానీ ప్రపంచం నుంచి కానీ? ఖచ్చితంగా ఇది భారత అంతరిక్ష చరిత్రలోనే ఒక సువర్ణాధ్యాయంగా మనం చెప్పాలి. రాబోయేటువంటి రోజుల్లో భారత్ గగన్యాన్ మిషన్ ను ప్రారంభించబోతుంది. అలాగే చంద్రుడిని చేరుకునేందుకు కూడా చంద్రయాన్ మిషన్ కూడా ప్రారంభించబోతుంది. సో ఇప్పటివరకు కేవలం మిషన్స్ మాత్రమే వెళ్ళాయి. సో ఇక నుంచి మానవులను నేరుగా అంతరిక్ష యాత్రకు తీసుకెళ్లేటువంటి ప్రక్రియలో భాగంగా ఇది ముందడుగు. సో ఆ కారణంతోనే భారత్ ఎన్నో లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద ఎత్తున ఈ స్పేస్ రంగం పైన దృష్టి సారించినటువంటి పరిస్థితి మనం చూసాం. గతంలోనే రీసెంట్ గానే మనం చూసాం చంద్రుడి దక్షిణ ధ్రువం పైన మనం పంపించినటువంటి మిషన్ అక్కడికి వెళ్లి అక్కడ అనేక పరిశోధనలు నిర్వహించినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఖచ్చితంగా అంతరిక్ష రంగంలో కూడా భారత్ తన యొక్క స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు, తన యొక్క ఆధిపత్యాన్ని నిలబెట్టుకునేందుకు ఈ మొత్తం చరిత్ర, ఈ అంతరిక్షంలో చేస్తున్నటువంటి పరిశోధనలు ఉపయోగపడేటువంటి అవకాశం కనబడుతుంది. ఇప్పటికే మనం అనేక సందర్భాలు చూసాం. ఇస్రో చేస్తున్నటువంటి అనేక ప్రయోగాలు భారత ఖ్యాతిని విశ్వ వినువీధుల్లో భారత పతాకాన్ని రెపరెపలాడించినటువంటి పరిస్థితి మనం చూసాం. దాదాపు ఒకేసారి 100కు పైగా శాటిలైట్స్ కూడా లాంచ్ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఇస్రో ఇప్పటికే అనేక రికార్డులు సృష్టించింది. గతంలోనే మనం చంద్రయాన్ ద్వారా ఇప్పటికే ఇప్పటి వరకు ఏ దేశం కూడా దక్షిణ ధ్రువం వైపు ల్యాండ్ చేసినటువంటి పరిస్థితి లేదు. సో అలాంటి ఒక కొత్త ప్రయోగాన్ని చేసి భారత్ సక్సెస్ అయింది. ఆ తర్వాత మనం మళ్ళీ కొత్తగా ఇతర గ్రహాలపై కూడా వేరే మిషన్స్ పంపించే దిశగా భారత్ ప్రయత్నం చేయబోతుంది. సో అందులో భాగంగానే రాబోయేటువంటి అనేక మిషన్స్ కు నాంది పలికేటువంటి క్రమంలో భాగంగానే ఈరోజు భారత్ రెండోసారి తన దేశం నుంచి రెండో భారతీయుడు రాకేష్ శర్మ తర్వాత శుభాంశు శుక్లాను పంపింది. సో శుభాంశు శుక్లాను అక్కడికి పంపడం ద్వారా భారత్ యొక్క క్లియర్ ఇంటెన్షన్ మనం రాబోయేటువంటి రోజుల్లో అంతరిక్ష రంగంలో కూడా భారత్ తన యొక్క ఖ్యాతిని, భారత్ తన యొక్క సామర్థ్యాన్ని నిలబెట్టుకునేందుకు, చాటేందుకు ప్రయత్నాలు చేయబోతోంది.